అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మొదటిసారిగా వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? మృత సంజీవని విద్య. తొలి కాలంలో దేవదానవులకు జరిగిన మహాదారుణ యుద్ధాలలో ఉభయ పక్షాల అనేక మంది చచ్చేవారు. అయితే దానవులకు గురువైన శుక్రాచార్యుడికి మృత సంజీవని విద్య తెలియటం వల్ల ఆయన చచ్చిన రాక్షసులను తిరిగి బ్రతికించేవాడు. ఈ విద్య దేవతలకు రాదు. దేవతలకు గురువైన బృహస్పతికి కచుడు అనే కొడుకు ఉండేవాడు. వాడు చాలా తెలివి కలవాడు. శుక్రాచార్యుడి వద్ద మృత సంజీవని విద్య నేర్చుకొని రమ్మని కచుణ్ణి దేవతలు పంపారు. తన కొత్త శిష్యుడైన కచుడి సేవలకు శుక్రాచార్యుడు పొంగిపోయాడు. ఆయన కూతురు దేవయాని కచుడితో గాఢ స్నేహం చేసింది. కచుడిపైన శుక్రుడికి దేవయానికి గల గాఢమైన అనురాగం చూసి దానవులు ఈర్ష్య చెంది అతను మృత సంజీవని విద్య కోసం వచ్చినట్లు శంకించి అతన్ని చంపటానికి ఆలోచన చేశారు. ఒకనాడు బీడులో కచుడు తన గురువుగారి పశువులను మేపుతూ ఉండగా దానవులు అకస్మాత్తుగా అతని పైన పడి చంపేశారు. అయితే ఈ విషయం త్వరలోనే దేవయానికి తెలియవచ్చింది. తన ప్రియుణ్ణి తిరిగి బ్రతికించమని దేవయాని తన తండ్రిని కోరింది. శుక్రుడు అందుకు ఒప్పుకొని తన విద్యతో కచుణ్ణి తిరిగి బ్రతికించాడు. దానవులు మరొకసారి కుట్ర చేశారు. ఈసారి వాళ్ళు కచుణ్ణి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలిపేశారు. తరువాత వాళ్ళు ఆ మద్యాన్ని తమ గురువైన శుక్రుడికి తాగటానికి ఇచ్చి కచుడు మళ్ళీ బ్రతికి రాకుండా జాగ్రత్త పడ్డారు. శుక్రుడు తెలియక ఆ మద్యాన్ని తాగాడు. దానవులు వెళ్ళిపోయాక దేవయాని పరిగెత్తుకుంటూ వచ్చి దానవులు చేసిన మోసం తండ్రికి చెప్పింది. తాను చావకుండా కచుడు బ్రతికి బయటపడలేడని గ్రహించాడు శుక్రుడు. ఏమంటే కచుడు బ్రతికినా తన పొట్టలోనే ఉంటాడు. అందుచేత శుక్రుడు తన పొట్టలో ఉన్న కచుణ్ణి తన విద్యతో బతికించి అతడికి మృత సంజీవని మంత్రం ఉపదేశించాడు. కచుడు శుక్రుడి పొట్ట చీల్చుకొని తన సహజ రూపంతో బయటికి వచ్చాడు. తనకిప్పుడు మృత సంజీవని మంత్రం వచ్చును కనుక కచుడు దాని సహాయంతో శుక్రుణ్ణి బ్రతికించాడు. ఈ విధంగా కచుడు తాను కోరిన విద్యను సాధించినవాడయ్యాడు. కచుడు ఇప్పుడు దేవతల వద్దకు తిరిగిపోవలసి ఉంది. దేవయాని అతన్ని గాఢంగా ప్రేమించి అతన్ని పెళ్లాడదామనుకుంది. కానీ గురువు కుమార్తె చెల్లెలితో సమానం కావటం చేత వారికి వివాహం పొసకలేదు. విన్నారు కదా మృత సంజీవని విద్య గురించి. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.